దువ్వాడ జగన్నాథం సినిమాపై మరో వివాదం ముసురుకుంటుంది. మొన్నటిదాకా శివుడికి ఇష్టమైన నమ్మకం చమ్మకం పదాలను శృంగారార్థంలో వాడటం ఏంటని బ్రాహ్మణ సంఘాలు మండిపడ్డాయి. ఆ పదాలనైతే మార్చారు, కానీ సినిమాలో మాత్రం మరో పెద్ద తప్పు చేశారంటూ బ్రాహ్మణ పండితుడు ఒకరు విమర్శలు గుప్పిస్తున్నారు. గాయత్రి మంత్రాన్ని అవమానించారని ఆగ్రహిస్తున్నారు. యజ్ఞోపవీతం చేసే సమయంలో గాయత్రి మంత్రాన్ని పఠిస్తారు అని, ఆ మంత్రం అత్యంత పవిత్రమైందని, దానిని చెప్పులేసుకుని చదవడేమిటని ఆయన ప్రశ్నించారు. బ్రాహ్మణులుగా పుట్టిన వారే ఎవరైనా కానీ వైశ్యులైన క్షత్రులైన యజ్ఞోపవీతానికి అత్యంత విలువని ఇస్తారని ఆయన అన్నారు. యజ్ఞోపవీతాన్ని ధరించేటప్పుడు ఆ మంత్రాన్ని పఠిస్తారని చెప్పారు. 24 ముద్రలతో 24 వైబ్రేషన్స్తో ఉంటుంది గాయత్రి మంత్రం. అలాంటి మంత్రాన్ని హీరోతో చెప్పులేసుకుని మంత్రింపజేయించారని, అదే చాలా పెద్ద తప్పు అని కొంతమంది అంటున్నారు. ఇంటర్వెల్కు ముందు వచ్చే సన్నివేశం అదే. ఎవరు కూడా చెప్పులేసుకుని గాయత్రి మంత్రాన్ని జపించరు. ఈ సీన్లో అల్లు అర్జున్ చెప్పులేసుకొని గాయత్రి మంత్రాన్ని జపిస్తారు. ఇప్పుడు అదే పెద్ద చిక్కొచ్చి పడింది సినిమాకు అని పలువురు పలు రకాలుగా అంటున్నారండి. ఈ విధంగా పలు ప్రైవేట్ వెబ్సైట్ వాళ్ళు రాస్తున్నారు. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంటర్.